ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి చంపేస్తోంది. చలికి ఆదివాసీ గూడాలు వణుకుతున్నాయి. జిల్లాలో రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొమరంభీం జిల్లా సిర్పూర్లో 10.2 డిగ్రీలు టెంపరేచర్లు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా సాత్నాలలో 11.2 డిగ్రీలు, నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం జంలో 11.9 డిగ్రీల టెంపరేచర్లు రికార్డయ్యాయి. వచ్చే రోజుల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ అధికారులు చెబుతున్నారు. బీఆర్ఎస్ నేతలు కబ్జాలతో వరంగల్ నగరాన్ని నాశనం చేశారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. అవినీతికి పాల్పడిన బీఆర్ఎస్ నేతలంతా జైలుకెళ్లడం ఖాయమన్నారు. వరంగల్లో వరదల నష్ట నివారణ చర్యలు చేపట్టామన్నారు. 10 రోజుల్లో 15 కోట్ల నిధులు తీసుకువచ్చామని చెప్పారు. ఒక్కో ఇంటికి 15,000 చొప్పున బాధిత కుటుంబాలకు ఇవ్వబోతున్నామని అన్నారు. ఇక గతంలో కూడా మాట ఇచ్చి తప్పిన బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు విమర్శలు చేయటం సిగ్గుచేటని అన్నారు నేతలు. గత 15-20 రోజుల కింద వచ్చినటువంటి వరదల వలన జరిగిన భారీ నష్టం వలన 11 రోజుల లోపటనే ముఖ్యమంత్రి గారు 12.8 క్రోర్స్ని రిలీజ్ చేయటం జరిగింది. అంటే మా చిత్తశుద్ధి ఏంటిది అనేది అత్యవసరంగా చేయవలసిన పనులు చేయాలనే ఆలోచన ఉంటుంది. కానీ కొందరు వీటి మీద కూడా దుష్ప్రచారాలు చేసుకుంటూ గతంలో వర్షాలు వచ్చినప్పుడు అంటే ఈ వర్షాలు అనేటివి చరిత్రలో ఇంత పెద్ద వర్షాలు ఎన్నడూ రాలే. అది అందరికి తెలిసిన విషయమే. ఎంత పర్సెంటేజ్ నమోదైంది కూడా మన అందరం చూసిందే. అదే నైమ్నగర్ బ్రిడ్జ్ మీద కేటీఆర్ చూస్తానికి వచ్చి 10,000 ఇస్తా నేను నష్టపోయిన కుటుంబాలకు అని చెప్పి మాట్లాడిన సందర్భం మనం చూసినాం. ఇక ఇంకో ఆయన ఉంటాడు, ఆ పెద్ద మనిషి, కారు పోతే కారు, సైకిల్ పోతే సైకిల్ అంటాడు. కాబట్టి చీపురు పుల్ల పోతే కూడా తెచ్చేయలే వీళ్ళు. 15 రోజుల లోపట 12 కోట్ల చిల్లర పట్టుకొచ్చి ఇచ్చిన కమిట్మెంట్ మాది. ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి తిరగరాని గల్లీలల్లో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా రాని గల్లీలల్లో మేము తిప్పితే వీళ్ళ అకౌంట్లల్లో డైరెక్ట్ వేసే విధంగా గతంలో వీళ్ళు సుమారు ఎప్పుడైనా స్కీమ్లలో తెచ్చినా ఓ 10 రాసి 90 తినేది అలవాటు పడ్డ పానాలు కదా. కానీ మేము లబ్ధిదారులని సెలెక్ట్ చేయడానికే మనకు వారం 10 రోజులు పడుతుంది. 11వ రోజు మేము జీవో తీసుకొచ్చినామంటేనే అర్థం చేసుకోవాలి. అది కూడా ఫుల్ ఫ్లెడ్జ్ ఇన్ఫర్మేషన్ తోటి వాళ్ళ అకౌంట్లోకి డైరెక్ట్ ట్రెజరీకి వెళ్ళి డబ్బులు పోయే విధంగా. అంటే మేము ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నామనేది గమనించాలి. అందశ్రీ దళితుడు కాబట్టే ఆయన చనిపోయినా కూడా మాజీ సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని విమర్శించారు వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు. అందశ్రీ కుటుంబ సభ్యులకు కేసీఆర్ పరామర్శించకపోవడం దారుణమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందశ్రీ కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పారు ఎమ్మెల్యే నాగరాజు. బీఆర్ఎస్ కు గుణపాఠం చెప్పేలా జూబ్లీహిల్స్ బైపోల్ ఫలితం రాబోతోందన్నారు. మా కాంగ్రెస్ కుటుంబం తరఫున మరియు మా వరంగల్ తరఫున అందశ్రీ గారికి శ్రద్ధాంజలు, వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. మా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే దళితుల హక్కు చేర్చుకున్న గొప్ప ముఖ్యమంత్రి, మనసున్న మహారాజు పోయి స్వయంగా తనే దగ్గరుండి ఆయన పార్థిక దేహాన్ని మోసిన గొప్ప ఘనత బహుశా ఏ ముఖ్యమంత్రికి దక్కదు మన భారతదేశంలో అనుకుంటా. మా ముఖ్యమంత్రి గారు అతనిని స్వయంగా ఉండి వారి యొక్క కుటుంబానికి అండగా ఉన్న గొప్ప మహనీయుడు. అలాగే ఉద్యమకారులందరినీ కూడా హక్కున చేర్చుకొని వారిని అందరినీ కూడా సత్కరించి ఎన్నో విధాల కోదండరామ్ గారు సాక్ష్యం. ఆ రోజు ఈ యొక్క గేయాన్ని తెలంగాణ జాతికి అంకితం చేద్దామంటే దళితుడు కాబట్టే ఫామ్ హౌస్లో పండుకున్న ముఖ్యమంత్రి దాన్ని జాతీయ గీతంగా మన తెలంగాణ రాష్ట్రానికి అంకితం చేయలే. కానీ మా ముఖ్యమంత్రి గారు రాగానే ఆ క్యాబినెట్లో అప్రూవల్ చేసి వారిని హక్కున చేర్చుకున్న గొప్ప ముఖ్యమంత్రి. ఆ మోంతా తుఫాన్ వల్ల వచ్చిన భారీ వరదల వల్ల ఎక్కువగా 56 డివిజన్, 55 డివిజన్, అలాగే సమ్మయ్య నగర్ ఇంకా చాలా కాలనీలన్నీ కూడా మునిగి అందరికీ అపార నష్టం కలిగించింది. మంత్రి గారు క్యాబినెట్ అంతా కూర్చొని తక్షణమే విత్ ఇన్ షార్ట్ ప్యాన్లో ఇంత గొప్ప ఎత్తున వారికి శాంక్షన్ ఇవ్వడం,
మీ అందరం కూడా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. జూబ్లీహిల్స్ ఇచ్చే తీర్పులో చెంప చెల్లు అనిపించే విధంగా రేపు రిజల్ట్ రాబోతుంది. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఆరోగ్యశ్రీ నిధుల్లో 30 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయినట్లు తెలిపారు అధికారులు. ఆసుపత్రి సూపరింటెండెంట్ ఛాంబర్లో రికార్డులను పరిశీలిస్తూ ఉండగా 2021-2024లలో సుమారు 30 కోట్లకు పైగా కుంభకోణం జరిగినట్లు గుర్తించామన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని అన్నారు విజిలెన్స్ డీఎస్పీ నారాయణ రెడ్డి. అమ్మవారు అవతారాలు ఎత్తి గుప్త నిధులు ఇస్తుందంటూ ప్రజలను మోసగించిన 2 మహిళలను అరెస్టు చేశారు నాగర్ కర్నూలు పోలీసులు. తాడూరు మండలం అంతారానికి చెందిన అలివేలు, వికారాబాద్కి చెందిన అనిత అనే మహిళలు 3 ఏళ్ల క్రితం నాగర్ కర్నూలుకు వచ్చి మైసమ్మ పూజల పేరిటో ప్రజలకు మాయమాటలు చెప్పారు. ఇక చిన్న చితక వైద్యాలు చేస్తూ దిష్టి తీస్తూ ప్రజలకు చేరువయ్యారు. ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకుని బంగారం, గుప్త నిధులు ఇస్తామంటూ నమ్మించారు. దీంతో కొంతమంది వీరికి పెద్ద ఎత్తునే డబ్బులు ముట్టచెప్పారు. బిజినేపల్లి మండలం నంది వడ్డమానికి చెందిన శ్రీరామ్ సాగర్ అనే వ్యక్తి నుంచి 4 లక్షలు, అదేవిధంగా నాగర్ కర్నూలు మండలం శ్రీపురంకి చెందిన నిరంజన్ నుంచి 2.5 లక్షలు ఇచ్చారు. ఇక ఆ తర్వాత మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. ఇక దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మహిళలు 2 కూడా అదుపులోకి తీసుకుని వారి నుంచి నకిలీ బంగారు నాణాలు, 7,50,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరినీ కూడా రిమాండ్కు తరలించినట్లు జిల్లా ఎస్పీ వైభవ్ రఘునాథ్ గాయక్వాడ్ తెలిపారు. ఆమె వాళ్ళ నుంచి డబ్బులు కలెక్ట్ చేయడం, తర్వాత మీ ఇంటికి ఒక్క ధనం ఉంది, కొంచెం బంగారం ఉంది అది చెప్పి ఈ పబ్లిక్ నుంచి అమౌంట్ కలెక్ట్ చేసి ఈ ఇంటికి పోయి పూజ కలెక్ట్ చేస్తారు. ఆ పూజ టైంలో ఈ ఫేక్ గోల్డ్ కాయిన్స్ అక్కడ పెట్టి మీ ఇంటికి ఇది గోల్డ్ కాయిన్స్ దొరికింది, ఆ ప్రకారం వాళ్ళు ప్లానింగ్ లో ఉన్నారు. సో ఇప్పటివరకు మేము 2 విక్టిమ్స్ కి ఐడెంటిఫై చేశాము. ఇంకా చాలా మంది విక్టిమ్స్ ఉన్నారు. అది కూడా మేము ఇన్వెస్టిగేషన్ అందరూ విక్టిమ్స్ గురించి ఇన్ఫర్మేషన్ కూడా బయటికి వస్తుంది. అది సో ఈ లాస్ట్ కొన్ని 6 మంత్ నుంచి ఈ గ్యాంగ్ ఇక్కడ సమాచారం ప్రకారం యాక్టివ్ గా పనిచేస్తారు. మన రీసెంట్ గా ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ ఇద్దరు ఆమె నుంచి ఇప్పటివరకు మేము 7.5 lakhs రూపీస్ క్యాష్, తర్వాత 1160 ఫేక్ గోల్డ్ కాయిన్స్, తర్వాత 200 టైల్స్ మేము సీజ్ చేశాము. ఈ బాధిత ఇంటికి పూజా టైంలో ఈ అన్ని మొత్తం ఈ ఫేక్ గోల్డ్ కాయిన్ అక్కడ పెట్టి వాళ్ళకి అటెన్షన్ డైవర్జన్ చేసి ఈ మీ ఇంటికి ఇది దొరికింది, వాళ్ళ అది ప్లానింగ్ లో ఉన్నారు. అది సో ఇంకా కొంతమంది బాధితులు ఉన్నారు. అది కూడా మన ఇన్వెస్టిగేషన్ గా డీటెయిల్ గా వస్తుంది. అది కాగితాలు లేని భూమిలో పంట పండించినట్లు రికార్డులోకి ఎక్కించి 2 కోట్లు కాజేశారు అక్రమార్కులు. వడ్లు ఐకేపీ కేంద్రాల్లో అమ్మి మిల్లులకు సరఫరా చేసినట్లు ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించారు. సివిల్ సప్లై అధికారుల ఫిర్యాదుతో వీరి అక్రమాలన్నీ బయటపడ్డాయి. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో బెజ్జంకి శ్రీనివాస్ సాంబశివ మినీ మోడరన్ రైస్ మిల్లు నిర్వహిస్తున్నాడు. 2025 రబీ పంట కొనుగోలు సమయంలో బండ లలిత చరణ్ సింగ్తో ఈయనకు పరిచయం ఏర్పడింది. అంతా ఓ ముఠాగా ఏర్పడి సాయంపేట, కాండ్రపల్లి ఐకేపీ కేంద్రాల్లో అక్రమాలకు పాల్పడ్డారు. రైస్ మిల్ ఓనర్ బెజ్జంకి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు శోభారాణి, పున్నమీచారి, శివకుమార్, చందు, నవత, శ్రీనవ్య, కళ్యాణి, శ్రీనివాసాచారి, ఉదయలక్ష్మి, సింధు, బండరాజురెడ్డి, వ్యవసాయ శాఖ అధికారిని సుప్రియలను రైతులుగా చూపించారు. వారికి సాయంపేట శివారులో 278 ఎకరాల ప్రభుత్వ పోడు భూమి ఉన్నట్లు, అందులో 8,049 క్వింటాల వరిధాన్యం పండినట్లు రికార్డులు సృష్టించారు. ఏఈఓ వారికి టోకెన్ పుస్తకాలు ఇచ్చినట్లు వారే రాసుకున్నారు. ఏఓ లాగిన్ ఐడీలో ఎంట్రీలు చేయించారు. ధాన్యం అమ్మినట్లు రికార్డులను సృష్టించి బెజ్జంకి శ్రీనివాస్ కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాల్లోకి 1,86,00,000 మళ్లించారు. బండ లలిత, చరణ్ సింగ్, రజనీకర్ రెడ్డి 38 ఎకరాల్లో ధాన్యం పండించి అమ్మారని లెక్కలు సృష్టించి వారి ఖాతాల్లో 24 లక్షలు జమ చేశారు. బండ లలిత, చరణ్ సింగ్లకు కమిషన్ పేరుతో 10,92,000 ఇచ్చారు. బెజ్జంకి శ్రీనివాస్ ఖాతాలోకి మిల్లింగ్ ఛార్జీల కింద 4.5 లక్షలు జమ అయ్యాయి.
మీడియేటర్గా బండ లలిత, ఆపరేటర్గా చరణ్ సింగ్కు కమిషన్ కింద ఒక్కో క్వింటాకు 120 చొప్పున 10,92,000 ఇచ్చారు. బెజ్జంకి శ్రీనివాస్కు బోనస్ కింద క్వింటాకు 500 చొప్పున 45 లక్షలు, మిల్లింగ్ ఛార్జ్ ఒక్కో క్వింటాకు 50 చొప్పున 4.5 లక్షలు వెళ్లాయి. బెజ్జంకి శ్రీనివాస్ తన కుటుంబ సభ్యులు 12 మంది ఖాతాల్లో నుంచి 1,32,00,000 డ్రా చేశాడు. ఈ డబ్బులో నుంచి 32 లక్షలతో కమలాపూర్ మండలం పంగిడిపల్లి శివారులోని సర్వే నెంబర్ 25/Fలో ఎకరం భూమిని తన ఇద్దరు కొడుకులు బెజ్జంకి పున్నంచారి, బెజ్జంకి శివకుమార్ పేరున కొనుగోలు చేశాడు. మరో 8 లక్షలతో కారు, 1 కోటి రూపాయలతో షార్టేజ్ ధాన్యం కొనడానికి ఖర్చు చేశాడు. సివిల్ సప్లై విజిలెన్స్ ఆఫీసర్ల తనిఖీల్లో విషయం బయటకు వచ్చింది. ఈ మేరకు విజిలెన్స్ ఆఫీసర్ల ఫిర్యాదుతో 22 మందిపై కేసు నమోదు చేశారు. కాట్రపల్లి ఏఈఓ ఎం సుప్రియాతో సహా 22 మంది అరెస్టు చేశారు. సాయంపేట ఏఓ గంగా జమున, ఒడ్లూరి శ్రీచరణ్ పరారీ అయ్యారని తెలిపారు డీసీపీ అంకిత్ కుమార్. ఒక కేసు మన శ్యాంపేట పోలీస్ స్టేషన్ లిమిట్ కింద రిజిస్టర్ అయింది. సివిల్ సప్లైస్ విజిలెన్స్ పిటిషన్ ప్రకారం ఫ్రాడ్ అమౌంట్ వచ్చేసి అరౌండ్ దాదాపు 2 crore 10 lakh rupees ఉంది. దీంట్లో ఈ ఫ్రాడ్ ఎట్లా అయింది, దీంట్లో మెయిన్ అక్యూజ్ పర్సన్ ఇప్పుడు మన కస్టడీలో అరెస్టెడ్ పర్సన్ టోటల్ 13 పర్సన్ ఉన్నారు. దీంట్లో మెయిన్ అక్యూజ్ నెంబర్ 1 బెజాంకి శ్రీనివాస్. ఇతను సాంబా శివ రైస్ మిల్ కి ఓనర్ ఉన్నారు. ఫేక్ ల్యాండ్, తర్వాత ఫేక్ క్రాప్ తయారు చేసి మొత్తం ఫ్రాడ్ చేశారు. స్కామ్ డబ్బులతో కొనుగోలు చేసిన కారు, భూముల డాక్యుమెంట్లను సీజ్ చేశారు పోలీసులు. నిందితుల బ్యాంక్ అకౌంట్లలో ఉన్న 54 లక్షలు ఫ్రీజ్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు వరంగల్ పోలీసులు. ప్రతి చిన్న పనికి ప్రభుత్వం కోసం ఎదురు చూడకుండా తనకున్న దాంట్లో ఎంతో కొంత సమాజం కోసం ఖర్చు చేస్తున్నారు ఖమ్మంకి చెందిన ఓ కండక్టర్. ప్రమాదాలకు కారణమవుతున్న రోడ్లపై గుంతలను సొంత ఖర్చులతో పూడ్చుతున్నారు. మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుతున్నారు. ఇక్కడ రోడ్లపై గుంతలను పూడ్చుతున్న ఈయన పేరు మహమ్మద్ గౌస్. ఖమ్మం ముస్తాఫ్ నగర్లో ఉండే గౌస్ కండక్టర్గా పనిచేస్తున్నారు. తాను డ్యూటీ చేసేటప్పుడు రోడ్లపై గుంతలతో జనం పడే ఇబ్బందులు చూశాడు. ఆ గుంతలతో తన కళ్ల ముందే ఎన్నో ప్రమాదాలు జరగడంతో తన వంతుగా వీటిని అరికట్టేందుకు ప్రయత్నించాలని నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి తానే సొంతంగా ఖర్చు పెట్టుకొని రాళ్లు, మట్టి, ఇసుక, కంకర, సిమెంట్ తీసుకొని ఎక్కడ గుంతలు ఉన్నా వాటిని పూడ్చుతున్నారు. ఎక్కువగా హాస్పిటల్స్, స్కూల్స్ దగ్గర ఉన్న గుంతలను పూడుస్తున్నారు గౌస్. సుమారు 12 సంవత్సరాల నుండి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాను. దీనికి కారణము దివంగత వనజీవి రామయ్య గారి స్ఫూర్తి ఆదర్శంగా తీసుకొని నేను స్వయంగా మొక్కలు కొని, డబ్బులతోటి మొక్కలు కొని, స్వయంగా గుంటలు తవ్వి, స్వయంగా మొక్కలు నాటి, స్వయంగా నీళ్లు పోసి ఆ మొక్కలను సుమారు 2000 పైసలకు మొక్కలు నాటాను. ఈ మొక్కలు పెరిగినాయి, చాలా పచ్చదనంతో కలకలలాడుతున్నాయి. రోడ్డు వాతావరణంలో పచ్చదనంతో ఉన్నది. మొక్కలు ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటండి, నాటిన మొక్కను సంరక్షించండి, మొక్కలు నాటుదాం, పర్యావరణం కాపాడుదాం. 30 ఏళ్లుగా ఆర్టీసీలో పనిచేస్తున్న గౌస్ తన సంస్థకు సంబంధించిన ప్రచారం కూడా చేస్తుంటాడు. ఆర్టీసీలోనే ప్రయాణించాలంటూ తన బండికి బ్యానర్ కట్టుకొని ప్రచారం చేస్తున్నారు. ఆర్టీసీ ప్రయాణాన్ని కోరుకునే వారి కోసం సంస్థకు చెందిన అధికారుల ఫోన్ నెంబర్లను ఫ్లెక్సీపై రాసి అందుబాటులో ఉంచుతున్నారు. సెలవు దొరికితే ఆర్టీసీ ప్రచారం చేయడంతో పాటు గుంతలను పూడ్చే పనిలో ఉంటాడు. గుంతలు ఉంటే గుంతలు స్వచ్ఛందంగా ఆయన పూడ్చటం, చెట్లు ఎక్కడ లేవో చెట్లు లేని చోట చెట్లు నాటడం, తర్వాత ఖాళీ టైంలో ఉండే నీళ్లు దానికి అందించటం స్వయాన చేసేటోళ్ళు. అయితే ఖమ్మం పట్టణంలో ఆయన ఎక్కడైనా అసలు పోతూ ఆ డ్యూటీకి వెళ్ళేటప్పుడు కూడా అవపడితే వెంటనే ఆయన బండి మీద గడ్డపార ఒకటి ఉంటుంది, గబా తవ్వి 4 బొచ్చెలు మట్టి అక్కడ వేసి డ్యూటీకి వెళ్ళిపోతాడు. తర్వాత బస్సులో ఉండి అసలు ఎట్లుండాలా, ఆరోగ్యం అంటే ఎలా ఉండాలా, ఎందుకు మన ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నాం అని చెప్పి చెప్పడం ప్రజలని చాలా ఉత్తేజపరిచారండి. మొక్కలతోనే జీవనం ఉందని గ్రహించి వనజీవి రామయ్యను ఆదర్శంగా తీసుకొని 10 ఏళ్లుగా తనకు వచ్చే జీతం డబ్బులతో మొక్కలను కొని దాదాపుగా 2000కు పైగా మొక్కలు నాటారు. తన చుట్టూ ఉన్న కుటుంబాలకు మొక్కలు ఉచితంగా పంపిణీ చేస్తూ ఉంటారు. మొక్కలను నాటడమే కాకుండా వాటి సంరక్షణను కూడా చూసుకుంటున్నారు గౌస్. ఇక్కడ మన శాంతినగర్ రామాలయము వీధిలో
ఇక్కడ నుండి అక్కడికి గౌసు గారు ఆర్టీసీ డిపార్ట్మెంట్లో పనిచేసుకుంటూ ఖాళీగా ఉన్న టైంలో ఈ చెట్లు నాటడం, మళ్ళీ నీళ్ళు పోయటం, గుంటలు, మళ్ళీ ఇక్కడ 2-3 సార్లు బండి మీద పడిపోయారు లేడీస్. ఆ గుంటలు కూడా పూడిపియటం అవన్నీ బాగా చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఆ శాంతినగర్ కాలేజీ దగ్గర కూడా చెట్లు నాటడం అవన్నీ పెట్టారు. మళ్ళీ వాటిని మంచిగా ఉన్నాయా లేవా అని చూసి మళ్ళీ నీళ్ళు పోయటం, తర్వాత వాటిని మళ్ళీ వాటికి చుట్టూ తడికాయ అవన్నీ అల్లియటం అవన్నీ బాగా చేస్తున్నారు ఓపికతోటి. ప్రతి పనికి ప్రభుత్వం వైపు చూడకుండా గౌసులాగా అందరూ ఆలోచిస్తే చాలా పనులు తొందరగా పూర్తి చేయొచ్చంటున్నారు స్థానికులు. గుంతలను పూడ్చుతున్న గౌసును మెచ్చుకుంటున్నారు. పంట దిగుబడి చేతికొచ్చే సమయంలో ప్రకృతి విపత్తు పత్తి రైతులను నట్టేట ముంచింది. సీసీఐ నిబంధనలతో సాగు పెట్టుబడి రాని పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. తేమ శాతం రూల్స్తో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు పత్తి రైతులు. ఖమ్మం జిల్లా పత్తి రైతుల పరిస్థితిపై స్పెషల్ స్టోరీ. ఖమ్మం జిల్లాలో పత్తి దిగుబడులు తగ్గడం, మార్కెట్లో ధర లేక పత్తి రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఈ ఏడాది 2.5 లక్షల ఎకరాలకు పైగా పత్తి పంటను సాగు చేశారు రైతులు. వాతావరణ పరిస్థితులు, తుఫాను ప్రభావంతో పడిన వానలు పత్తి దిగుబడుల నాణ్యత పడిపోయింది. పంట చేతికొచ్చే సమయంలో పడిన వానలతో పత్తి పంట చేలల్లోనే నల్లబడింది. తేమ శాతంతో పెరగడంతో మద్దతు ధర రావడం లేదు. ఒకవైపు పత్తి నాణ్యత పడిపోవడం, మరోవైపు తేమ శాతం పేరిట కొనుగోళ్ల జాప్యంతో రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు. ఖరీఫ్ సాగులో పత్తి ఎకరానికి 10 క్వింటాలకు పైగా రావాల్సి ఉండగా కేవలం 5 క్వింటాల దిగుబడి మాత్రమే వచ్చింది. ఎకరానికి సుమారు కౌలుతో కలిపి 40,000 నుంచి 50,000 రూపాయల పెట్టుబడి అయింది. కనీసం పెట్టుబడి రావాలంటే 5 క్వింటాల దిగుబడి వస్తే ప్రస్తుత ధర 8,110 రూపాయలతో 40,000 వస్తాయి. అయితే తేమ శాతం నిబంధనలకు లోబడి ఉంటేనే 40,000 రూపాయలతో పెట్టుబడి ఖర్చులు వస్తాయి. కానీ వ్యాపారుల సిండికేట్ 5,000 నుంచి 7,000 వరకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో కేవలం 35,000 రూపాయలు వస్తుంది. సిండికేట్ వ్యాపారుల కొనుగోలు ధరలతో పత్తి రైతులు ఎకరాకు 5,000 రూపాయలు నష్టపోతున్న దుస్థితి నెలకొంది. ఖరీఫ్ సాగు తమకు కన్నీరు మిగిల్చిందంటున్నారు రైతులు. తేమ శాతం రూలుతో కొనుగోళ్లు జాప్యం చేస్తున్నారన్నారు. వానలతో పత్తి దిగుబడులు రాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. వానలతో పత్తి దిగుబడుల్లో నాణ్యత పడిపోయిందంటున్నారు. ఈ 3 ఎకరాలకు యాక్చువల్గా ఒక 40 క్వింటాలు పండితే రైతు గిట్టుద్ది. కానీ ఈ వర్షాల వల్ల ఈ విత్తనం సరిగా లేకపోవటం వల్ల దిగుబడి రావట్లేదు. దానికి తోడు వర్షాలు కూలి కూడా రావట్లేదు. ఎకరానికి 6-5 క్వింటాలు వెళ్తుంది. అమ్మటానికి పోతే రైతుకు ధర లేదు. చేసేదేముంది, అమ్మటం తీసుకురావడం, మన అవసరాలు మనం తీసుకురావడం, డబ్బులు మనం కూలి అడిగటం. ఏమంటాం మనం వాడికి పత్తి బాగలేదు, తేమ శాతం ఏదో ఒకటి అంటారు. గిట్టుబాటు ధర కావాలి. ఇప్పుడు ఏమైనా పంట నష్టం ఏముందా, రైతుకి ఇవ్వాలి కదా. ఇప్పుడు అకాల ఆనగాలు వృష్టి రైతు పండించిను, మరి వర్షం వచ్చి పోయింది, ఎవరు పెడతారు? పంట వచ్చేసి ఎకరానికి వచ్చేసి 3 క్వింటాల నుంచి 4 క్వింటాల వరకు కావట్లేదు. నేను 3 ఎకరాల పత్తి వేసే స్వామి, ఇదే పత్తి. ఫస్ట్ క్రాప్ తీసేసి 8 క్వింటాలన్నర వచ్చింది స్వామి. మళ్ళీ ఇప్పుడు ఎకరానికి 1 క్వింటా కూడా వచ్చి దొరకదు, నమ్మకం లేదు. ప్రతి క్రాప్ ఈల్డింగ్ తీయటం కూలీలకు వచ్చేసి ఫస్ట్ క్రాప్కే కేజీకి వచ్చేసి 15 రూపాయలు అడిగారు. ఇప్పుడు 20 నుంచి 10 రూపాయలు అడుగుతారు స్వామి. రైతు మరి ఘోరమైన పరిస్థితి. ఈ సంవత్సరం వర్షాభావం వల్ల రైతులు చాలా నష్టపోయింది స్వామి. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన పత్తి రైతులకు సీసీఐ నిబంధనలు శాపంగా మారాయి. ఈ ఏడాది అధికంగా పడిన వానలతో దిగుబడి రాక నాణ్యత దెబ్బతినడంతో ఆందోళన చెందుతున్నారు రైతులు. సీసీఐ పత్తిలో తేమ 12% కంటే తక్కువ, తేమ శాతం ఉంటేనే 8,100 రూపాయల మద్దతు ధరతో సీసీఐ కొనుగోలు చేస్తోంది. తేమ శాతం 15% ఉంటే కొనుగోలు చేయడం లేదు. ఆరబెట్టి తేమ శాతం తగ్గిన తరువాత కొనుగోలు చేస్తామని స్పష్టం చేస్తున్నారు సీసీఐ అధికారులు. దీంతో సీసీఐ పత్తి కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ఈ సీజన్లో ఖమ్మం జిల్లాలో 8 జిన్నింగ్ మిల్లులున్న చోట సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. గడిచిన 15 రోజుల్లో కేవలం సీసీఐ 589 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేసింది. గత సీజన్లో తొలి 15 రోజుల్లోనే 1000కి పైగా మెట్రిక్ టన్నుల పంటను కొనుగోలు చేసింది. ఈ ఏడాది ప్రైవేటుగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్తో పాటు ఇతర మార్కెట్లలో ఇప్పటి వరకు 7,000 మెట్రిక్ టన్నుల పత్తిని వ్యాపారులు కొనుగోలు చేశారు. సీసీఐ నిబంధనలకు భయపడి ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకి అమ్ముతున్నారు రైతులు.
శాతం ఎక్కువగా ఉన్న పత్తిని 6,000 ధరతో కొనుగోలు చేస్తున్నారన్నారు పత్తి రైతులు. ప్రైవేటు వ్యాపారులు పెట్టుబడి ఖర్చులు రాకపోవడంతో నష్టపోతున్నామన్నారు. పెట్టుబడి ఖర్చులు వస్తే యాసంగి పంటల సాగు కోసం తక్కువ ధరకే విక్రయిస్తున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పత్తి రైతులు. పోయిన సంవత్సరం 3 ఎకరాలు వేసా, ఏతే నల్లొచ్చిపోయింది. తర్వాత ఇప్పుడు పత్తి వేసాం 3 ఎకరాలు కూడా, ఎకరానికి 30,000 ఖర్చు వచ్చింది. అసలు కూలీలను అడిగితే 5 రూపాయలు 4 రూపాయలు అంటున్నారు కేజీకి. తీస్తే అక్కడికి పోతే మార్కెట్కి పోతే ఏం చేశారు, 5,500 పెట్టి కొన్నారు. 14 క్వింటాలు పత్తి అయింది. ఇక వాళ్ళకి 30,000 కూలీలకే పోయినాయి. మాకు అసలు ఏం గిట్టుబాటు లేదు, ఏమీ లేదు. వర్షాల వల్ల నష్టం వచ్చింది. గవర్నమెంటే ఏదైనా చేసి ఆదుకోవాలి. ప్రకృతి వైపరీత్యాలతో పాటు వ్యాపారుల సిండికేట్ మాయాజాలంతో ఖరీఫ్ పత్తి సాగుకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. నష్టపోయిన పత్తి రైతులను కేంద్ర ప్రభుత్వం ఆర్థిక చేయూత ఇవ్వాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. సాధారణంగా వంటల నేర్పరులు అతిథులు, కానీ ఫంక్షన్లలో విందు భోజనాల వంటల్లో పాకశాస్త్ర ప్రావీణ్యులు తప్పనిసరి. ఏ ఫంక్షన్లోనైనా జగిత్యాల జిల్లా తిమ్మాపూర్ గ్రామ నల్లభీములతో ఆ ఫంక్షన్కు బాగా జరిగిందనే నానుడి ఉంది. చుట్టుపక్కల ప్రాంతాలు, పట్టణాల్లో జరిగే ఏ ఫంక్షన్లోనైనా తిమ్మాపూర్ వంట మాస్టర్లు వంటలతోనే ఆ ఫంక్షన్ల ప్రత్యేకత చాటుతున్నాయి. తిమ్మాపూర్ నల్లభీములపై V6 స్పెషల్ స్టోరీ. మీ ఇంట్లో పెళ్లైనా, గృహప్రవేశమైనా, ఇతర శుభకార్యమైనా మంచి వంట మాస్టర్ల కోసం పెద్దగా ఆలోచించవలసిన పని లేదు. మీరు జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్కు వెళ్తే చాలు. ఇక్కడ ఇంటికో వంట మాస్టర్ ఉంటాడు, హెల్పర్లు కూడా ఉంటారు. ఊరిలో 50 మందికి పైగా ఎక్స్పర్ట్స్ వంట మాస్టర్లు ఉన్నారు. జగిత్యాల జిల్లాతో పాటు నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, నిర్మల్ లాంటి ప్రాంతాల్లో జరిగే ఏ కార్యక్రమైనా ఈ ఊరి వంట మనుషులకే ముందుగా ఆర్డర్లు వస్తుంటాయి. వీళ్లు కాదంటేనే మరొకరికి ఆ గిరాకీ వెళ్తుంది. 60 ఏళ్ల కిందట తిమ్మాపూర్ గ్రామానికి చెందిన రాజేశును నారాయణ అనే వ్యక్తి ఇదే ఊరిలోని జమీందారు దగ్గర వంటలు చేసేవాడు. క్రమంగా ఈయనకు చుట్టుపక్కల గ్రామాల్లో మంచి వంటగాడిగా గుర్తింపు వచ్చింది. ఆర్డర్లు పెరగడంతో తనకు సాయంగా 5 సోదరులను వెంట తీసుకెళ్లేవారు నారాయణ. అలా కుటుంబం మొత్తం వంటల తయారీలో మాస్టర్లు మారారు. వీరి దగ్గర సహాయకులుగా పనిచేస్తూ అనేక మంది వంటలు వండటంలో తర్ఫీదు పొందారు. దీంతో తిమ్మాపూర్ వంట మాస్టర్ల గ్రామంగా స్థిరపడింది. శుభకార్యాలు, రాజకీయ నేతల ఇళ్లలో ఫంక్షన్లు, పార్టీల సమావేశాల్లో భోజనాలు తయారీకి ముందుగా తిమ్మాపూర్ మాస్టర్లకే ఆర్డర్స్ వస్తుంటాయి. తిమ్మాపూర్ మాస్టర్లు వంట చేస్తే ఇక తిరుగుండదంటున్నారు జనం. మా బాపులు 15-20 ఏళ్ల నుంచి వెళ్ళి దొరగారుల దగ్గర వంటలు చేస్తుర్రి. ఇక చిన్నగా 50 కిలోలు కింటలు మా బాపులు అట్లా చేసారు. ఇక వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి పెళ్లిలకు, పెద్ద పెద్ద ఫంక్షన్లు 10, 20, 30, 30 వేల మందికైనా 50 వేల మందికైనా మేము వంటలు చేస్తాము. తెలంగాణలో బల్గురు తిమ్మాపూర్ అంటే మెయిన్ ఇక వంటలకు. మా ఊళ్ళో 25-30 మంది ఉంటాం మేము వంటలు చేసేవాళ్ళం. ఇక మా కింద వర్కర్లు, వీళ్ళు వేటర్లు అంటే ఒక 1000 మందికి అట్లా ఉపాధి కల్పిస్తాం మేము అందరము. మేమే 6 ఫస్ట్ కానీ ఇక ఎందుకంటే ఒకళ్ళు వెనుకొకళ్ళు తొలకపోయిన కామన వాళ్ళు నేర్చి అదైతుండ్రు. కానీ మా దగ్గరికే బాగా వస్తారు. 50, 70, 80 ఏళ్ళ దినం నుంచి అవుతుంది. మా బావ వేసిండంటే ఇక అతనికి సాత కాకపోతే బంద్ అయ్యిండు. బంద్ అయినాక కొడుకులు, తమ్ముళ్ళు, ఓలంగాళ్ళు నేర్చుకొని ఇట్లా బతుకుతున్నాం. తిమ్మాపూర్ గ్రామంలో ప్రస్తుతం 25 మంది ఎక్స్పర్ట్స్ కుక్కులు ఉన్నారు. వీరి దగ్గర 100 మంది వరకు ఉపాధి పొందుతున్నారు. ఇందులో ప్రణీత్ అనే ఓ వంట మాస్టర్ గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా మాంసాహార, శాకాహార వంటలు పొందేవారు. రాజకీయ నేతలు, ప్రముఖుల ఇళ్లలో జరిగే ఫంక్షన్లకు కూడా తిమ్మాపూర్ మాస్టర్లు రావాల్సిందే. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, హైదరాబాద్ తో పాటు మహారాష్ట్రలో జరిగే శుభకార్యాలకు తిమ్మాపూర్ వంట మాస్టర్లు వెళ్తుంటారు. వంటకు 5,000 నుంచి 10,000 తీసుకుంటారు. సీజన్లో వంటలపై ఉపాధి పొందుతూ మిగతా సమయాల్లో వ్యవసాయం చేస్తుంటారు. వంటల ద్వారా తిమ్మాపూర్ గ్రామానికి గుర్తింపు రావడం సంతోషంగా ఉందంటున్నారు స్థానికులు. దాదాపు గ్రామంలో 30 కుటుంబాలు వంటలకు పనిచేసుకుంటూ జీవిస్తున్నారు. వారితోని గ్రామానికి మంచి పేరు వచ్చింది. రాష్ట్ర స్థాయిలో కూడా వంటలు చేయడం ఫేమస్. విఐపీల పెళ్ళిళ్ళు కానీ ఇతరత్ర ఫంక్షన్లు ఉంటే వీళ్ళను 2 నెలల ముందు అడ్వాన్స్గా బుక్ చేసుకోవడము. ఎక్కడైనా తిమ్మాపూర్ అంటే వంటలు, వంటలు అంటే తిమ్మాపూర్ అనే విధంగా మా ఊరికి పేరు ప్రాఖ్యాతాలు తీసుకొచ్చారు వీళ్ళు. అయితే తిమ్మాపూర్ వాళ్ళది వంట
చాలా మంచిగా ఉంటుంది. అంత దూరం నుంచి కూడా మేము ఎందుకు ఇష్టపడతామంటే వాళ్ళు వంట చేసినారంటే అసలు ఫెయిల్ అవ్వడం లేదు, చాలా టేస్ట్గా వండుతారు. కాబట్టి దాదాపు మేము ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఇక్కడికి దాదాపు నేను ఒక 50-60 ఫంక్షన్లకు తెప్పించిన. ఎంత పెద్ద ఫంక్షన్ అయినా కానీ మనకు టైంకు అంత బ్రహ్మాండంగా వంటలు చేస్తారు. కాబట్టి వాళ్ళ మీద ఇష్టం కొద్దీ అక్కడ నుంచి ఇంత దూర ప్రాంతమైన కానీ ఇక్కడికి తెప్పించడం జరుగుతుంది. బగారా, బిర్యానీ, తెల్ల అన్నం, ఫ్రైడ్ రైస్, లెమన్ రైస్ ఇలా శాకాహారం, మాంసాహారంతో పాటు స్వీట్లు, మిగతా పిండి పదార్థాలు చేయటంలోనూ ఈ ఊరి వంట మాస్టర్లు ఫేమస్. చికెన్, మటన్, బోటి, బేజా, సాంబార్, దాల్చా వంటి అనేక రకాల డిషెస్ రుచికరంగా తయారు చేస్తారు. రకరకాల కార్యక్రమాలు, ఫంక్షన్లు పెరగడంతో గిరాకీ బాగానే ఉంటుందని చెబుతున్నారు. చికెన్, మటను, చికెన్ ఫ్రై, మటను కర్రీసిగా, ముద్ద వంకాయ, పప్పుచారు, పాలకూర పప్పు, అన్ని వెరైటీస్ చేస్తారు. ఎన్ని కావాలంటే అన్ని చేస్తారు. అవి వాళ్ళకి ఏం వండియాలంటే అవి వండిస్తాం. నేను గత 3 సంవత్సరాలు చేస్తున్నా. అన్ని రకాల వంటలు ఇక ఏదైనా మన తెలంగాణ స్టైల్లో చేసేటి అన్ని కూరగాయలు కానీ, మటన్, చికెన్ కానీ ప్రతి ఒక్క ఐటెం చేస్తున్నాను. ఇక్కడ నుంచే స్టార్ట్ అయినాం కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఏదైతే మర్చిపోవడం అయితే కష్టం. ఇక మహారాష్ట్ర వరకు వెళ్ళినాము, నిర్మల్, నిజామాబాద్, బైన్సా, మన మహారాష్ట్ర సైడు ఇటు జగిత్యాల, కరీంనగర్ వరకు వెళ్ళి చేస్తాం. లోకల్ చుట్టుపక్కల ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్ని. బిడ్డ పెళ్లికి తిమ్మాపూర్ నుంచి తోలుకొచ్చుకున్నాం. వంటలు బాగా చేసిండ్రు. ఇంకా వేరే ఊరోళ్ళకి కూడా చెప్పినాము, పక్క పొన్నోళ్ళు కూడా తోలుకొచ్చుకున్నారు. అందరూ మంచిగా వంటలు చేసిండ్రు, సంతోషం అని చెప్పి అందరు అన్నారు. చాలా బాగుందన్నారు వంటలు. పొరుగు జిల్లాలో ఫంక్షన్లకు తిమ్మాపూర్ వంట మాస్టర్లకు ఆర్డర్లు వస్తున్నాయి. తమ చేతి వంటను అందరూ ఆదరించడం సంతోషంగా ఉందంటున్నారు నిర్వాహకులు. కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న కొమరవెల్లి మల్లికార్జున స్వామి భక్తులకు ప్రయాణ కష్టాలు తప్పడం లేదు. కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి సైతం వేల సంఖ్యలో భక్తులు దర్శనానికి వస్తూ ఉంటారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల కోసం కొమరవెల్లి ఆలయ సమీపంలో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేశారు. ఏండ్లు గడుస్తున్నా కూడా ప్రారంభం కాకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి నిత్యం వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. 3 నెలల పాటు సాగే స్వామివారి జాతర బ్రహ్మోత్సవాలకు ఇతర రాష్ట్రాల నుండి సైతం వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. భక్తుల ప్రయాణ సౌకర్యార్థం కొమరవెల్లి మల్లన్న ఆలయానికి సమీపంలో నిర్మిస్తున్న రైల్వే హాల్ స్టేషన్తో భక్తులకు ఇబ్బందులు తప్పనున్నాయి. కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్లో భాగంగా కొమరవెల్లి ఆలయ సమీపంలో రాజీవ్ రహదారి వద్ద రైల్వే హాల్ స్టేషన్ కు గత సంవత్సరం ఫిబ్రవరి 15న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ శంకుస్థాపన చేశారు. కాగా ఈ సంవత్సరం దసరా నాటికి రైల్వే హాల్ స్టేషన్ నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధికార ప్రకటన చేసినప్పటికీ నేటికి 70% సైతం పనులు పూర్తి కాకపోవడంతో రైల్వే అధికారుల తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరొక నెల రోజుల్లో మల్లికార్జున స్వామి కళ్యాణంతో పాటు జాతర బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండడంతో ఈ ఏడాది సైతం భక్తులకు ప్రయాణ కష్టాలు తప్పేలా లేవని భక్తులు వాపోతున్నారు. రైల్వే హాల్ స్టేషన్ వద్ద నేటికి టికెట్ కౌంటర్లు, వెయిటింగ్ హాల్, విద్యుత్ సదుపాయం, నీటి సరఫరా, మరుగుదొడ్లు వంటి అనేక పనులు పెండింగ్ లో ఉన్నాయని స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి జనవరిలో ప్రారంభమయ్యే మల్లికార్జున స్వామి వారి జాతర బ్రహ్మోత్సవాలకు రైల్వే హాల్ స్టేషన్ ప్రారంభించి అందుబాటులోకి తీసుకొని రావాలని భక్తులు కోరుతున్నారు. ఈ రాష్ట్రంలోనే కాకుండా నలుమూలల నుండి ఇతర రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున మల్లన్న భక్తులు ఈ యొక్క జాతరకి రావడం జరుగుతుంది. కావున దయచేసి కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా చొరవ తీసుకొని ఈ యొక్క రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసి భక్తులకు అందుబాటులో తీసుకురావాల్సిందిగా మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా 30% పనులు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి అధికారులు తొందరగా చొరవ తీసుకొని ఈ డిసెంబర్లో దేవునికి కళ్యాణం ఉంటుంది. మల్లికార్జున స్వామిది కళ్యాణ వరకు పూర్తి చేసి దీన్ని అందుబాటులోకి తేవాలని కోరుచున్నాం. అధికారులు స్పందించి చర్యలు తీసుకుని రైలు ప్రారంభమయ్యేలా చూడాలని కోరుతున్నారు స్థానికులు. స్వయం కృషితో సర్కార్ బడిని కార్పొరేట్ స్కూల్గా మార్చేశారు యువకులు. స్కూల్లో కొట్టుమిట్టాడుతున్న సమస్యల పరిష్కారానికి నడుం బిగించారు. అధికారుల చుట్టూ తిరిగితే లాభం లేదని ఐక్యంగా ముందుకు కదిలారు. రూపురేఖలు మారి ఆదర్శ పాఠశాలగా మారుతున్న రంగారెడ్డి జిల్లా పాపిరెడ్డిగూడ స్కూల్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
ఇది రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాపిరెడ్డిగూడలోని సర్కార్ ప్రైమరీ స్కూల్. కార్పొరేట్ స్కూల్గా కనిపిస్తున్న ఈ పాఠశాల సమస్యలను గతంలో ఎవరూ పట్టించుకోలేదు. విద్యార్థుల సంఖ్య తగినట్లు వసతులు లేకపోవడంతో గ్రామంలోని చిన్నారులు మండల కేంద్రం ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించేవారు గ్రామస్తులు. విద్యార్థులు కూర్చునేందుకు బెంచులు లేని పరిస్థితి. గతంలో పాలకులు, ఆఫీసర్లకు స్కూల్లో సౌకర్యాలు కల్పించాలని ఎన్నోసార్లు మొరపెట్టుకున్నారు గ్రామస్తులు. వారి నుంచి స్పందన లేకపోవడంతో బడి సమస్యల పరిష్కారానికి ముందుకొచ్చారు గ్రామ యువకులు. చందాలు జమ చేసి స్కూల్ వసతులు ఏర్పాటు చేశారు. చదువుపై చిన్నారులకు ఆసక్తి కలిగేలా పాఠశాలను అందంగా తీర్చిదిద్దారు యువకులు. అంగన్వాడీ కేంద్రంతో పాటు ప్రాథమిక పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో డెవలప్ చేశారు యువకులు. బడి గోడల మీద రంగురంగుల బొమ్మలు వేయించారు. పిల్లలు బడికి పోతుంటే తల్లికి టాటా చెబుతున్నట్లు కాంపౌండ్ వాలుకు వేసిన పెయింటింగ్ ఆకట్టుకుంటోంది. అంగన్వాడీ కేంద్రం గోడల మీద తెలంగాణ తల్లి బొమ్మ డ్రాయింగ్ వేశారు. క్లాస్ రూమ్ గోడల మీద ఉన్న వివిధ రకాల కలర్స్, ఆల్ఫాబెట్స్, వారాలు, నెలల పేర్లు, జంతువుల బొమ్మలు, పక్షుల బొమ్మలు, పళ్ల బొమ్మలు, కూరగాయల బొమ్మలు, నెమలి బొమ్మ, ఇండియా మ్యాప్, తెలంగాణ మ్యాప్, రకరకాల బొమ్మలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. సొంత డబ్బులతోనే స్కూలును డెవలప్ చేస్తున్నామంటున్నారు గ్రామస్తులు. వినడం కంటే ఎప్పుడూ చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ మైండ్లోకి ప్రతిదీ చేరుకుంటుంది. వాళ్ళు లీజర్లో ఉన్నప్పుడు కూడా అన్నీ గమనిస్తూ ఉంటారు కాబట్టి వినడం కంటే కూడా చూడడం ద్వారా ఎక్కువ నేర్చుకుంటారు. దీనికి అంటే ముఖ్యంగా ఇది రావడానికి కృషి చేసిన రాఘవేంద్ర అన్న, తర్వాత గ్రామస్తులు, పెద్దలు, యూత్ అందరూ సహకరించిండ్రు. ఇంకోటి ఏంటంటే వీళ్ళ సహకారం ఇదే విధంగా ఎప్పటికీ మా పాఠశాలకు ఉండి మా పాఠశాలను ఇంకా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. దీటుగా మాకు అంగన్వాడీకి చాలా బాగా పెయింటింగ్ వేయించారు. పిల్లల స్ట్రెంత్ కూడా బాగా పెరుగుతుంది. ఇంకోటి మా దగ్గర ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. టేబుల్స్ ఇచ్చారు, ఇంకా బుక్ ర్యాక్స్ ఇచ్చారు, చైర్స్ కూడా ఉన్నాయి. మేము సిలబస్ ప్రకారం చాలా అన్ని ఫెసిలిటీస్తోని మేము అన్ని రకాలుగా పిల్లలందరికీ చెప్తున్నాము. మా దగ్గర ఫ్యాన్స్ అవైలబుల్ ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ కూడా అన్నీ ఉన్నాయి, టీవీ కూడా ఉంది. టీవీలో పిల్లలకి రైమ్స్ చెప్పడం కానీ సిలబస్ కూడా అన్ని రకాలుగా చెప్తాము. స్కూల్లో బుక్ ర్యాక్స్, స్టడీ టేబుల్స్, చైర్స్ ఏర్పాటు చేశారు. స్మార్ట్ టీవీతో పాటు ఆట బొమ్మలు ఉన్నాయి. విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరిగేలా మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇంగ్లీష్, తెలుగులో అక్షరమాల, వర్ణమాల, గుణింతాల వరకు గణితంలో అంకెలు, సంఖ్యలు, ఎక్కాలు గోడలపై పెయింటింగ్ వేయించారు. గ్రామ యువకుల కృషి వల్ల స్కూల్ బాగుపడిందంటున్నారు టీచర్స్. అయ్యప్ప స్వామి భక్త బృందం చేపట్టిన శబరిమల మహాపాదయాత్ర కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుంది. గురుస్వాములు ఆర్ఎల్ నాయక్, పి నవీన్ యాదవ్, ఎస్ శ్రీకాంత్, రింకు స్వాముల ఆధ్వర్యంలో పాదయాత్రగా శబరిమల వెళ్తున్నారు అయ్యప్ప స్వాములు. సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి మొదలైన పాదయాత్ర ఇవాల్టితో 21వ రోజుకు చేరుకుంది. గుంజూరి నుంచి సేవగానిపల్లికి చేరుకున్నారు. 545 మంది స్వాములకు నూకల విశ్వనాథ్, కర్ర శ్రీనివాస్, వెంకటేశ్వర్లు భిక్ష ఏర్పాటు చేశారు. ఇవాళ రాత్రి హొన్సూర్లో బస చేయనున్నారు స్వాములు. ఇక ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములు పి నవీన్ యాదవ్, ఎస్ శ్రీకాంత్ మాట్లాడుతూ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో, తల్లిదండ్రుల దీవెనలతో 3 రాష్ట్రాల్లో పాదయాత్ర ముగించుకుని తమిళనాడులోకి ఎంటర్ అయినట్టు చెప్పారు. పాదయాత్రలో 545 మంది స్వాములు తమకు సహకరిస్తున్నారని అన్నారు. అయ్యప్ప స్వామి దయతో వాతావరణం అనుకూలిస్తే శబరిమలకు చేరుకుంటామని
సికింద్రాబాద్ గణపతి టెంపుల్ నుంచి బయలుదేరిన మా మహాపాదయాత్ర వేణుగోపాల్ గురుస్వామి మరియు సుశీల్ గురుస్వామి ఆశీర్వాదంతో అందరి ఆశీస్సులతో ఈ యాత్ర ఎంతో దిగ్విజయంగా తమిళనాడు బోర్డర్ వరకు చేరుకున్నాం స్వామి. ఇంతే విజయోత్సవంతో, ఇంకా ఆనందంతో, ఇంకా ఎంతో ఆశీర్వాదంతో మేము అయ్యప్ప దర్శనం చేసుకుంటామని భావిస్తున్నాము. అందరూ మంచిగా సహకరిస్తున్నారు స్వామి. స్వామి అయ్యప్ప స్వామి భక్త బృందం శబరిమల మహాపవిత్ర పాదయాత్ర 3 రాష్ట్రాలు ముగించుకొని ఇవాళ 4వ రాష్ట్రంలో అడుగు పెడుతున్నాం స్వామి. కర్ణాటక ముగించుకొని తెలుగు రాష్ట్రాలు 2, కర్ణాటక 3 రాష్ట్రాలు ముగించుకొని ఘన విజయంగా తమిళనాడు బార్డర్లో అడుగు పెడుతున్నాం స్వామి. మా అందరి అయ్యప్ప కన్న తల్లిదండ్రుల ఆశీర్వాదంతో, వాళ్ళందరి సహకారంతో, ఇంతమంది స్వాములకు మాకు సేవ చేసే అవకాశం కలిగించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఇలాగే ఈ తమిళనాడు రాష్ట్రం కూడా ఏ ఆకంఠం లేకుండా ఘన విజయంగా పాదయాత్ర పూర్తి చేసుకొని కేరళకి వెళ్ళి అయ్యప్ప స్వామి దర్శనం ఎంత సజావుగా జరుగుతుందంటే అయ్యప్ప ఈ పాదయాత్ర ఏ ఆకంఠం లేకుండా ఈ అందరు అయ్యప్ప స్వాములకి ఇంత సేవ చేసుకునే భాగ్యం కలిగినందుకు మా జన్మ ధన్యమైంది స్వామి. స్వామి స్వామి. ఇవి బులెటిన్ అప్డేట్స్.